మన పొరుగున ఉన్న పాకిస్తాన్లో తరచూ ఏదో ఒక పేరుతో హింస చెలరేగుతూనే ఉంటుంది. తాజాగా ఓ భూ వివాదం కాస్త ఒకరి గొంతును ఒకరు కోసుకునే స్థాయికి చేర్చింది. ఈ భూ వివాదంలో సుమారు 50 మంది మృతి చెందగా 200 మంది వరకు గాయపడ్డారు. ఎట్టకేలకు ఇరు వర్గాల మధ్య తాత్కాలిక కాల్పుల విరమణ ఒప్పందం జరిగింది. ఇంతకు ఈ గొడవ గల కారణాలు ఈ ప్రత్యేక కథనంలో తెలుసుకుందాం. పాకిస్తాన్లోని ఖుర్రం జిల్లాలో ఒక వారం పాటు షియా సున్నీల మధ్య భూ వివాదం చెలరేగింది. ఈ వివాదం కాస్త ఇరు వర్గాలు ఒకరినొకరు కత్తులతో గొంతులు కోసుకోవడమే కాకుండా కాల్పులకు తెగబడి ఒకరినొకరు చంపుకున్నారు. భారీ రక్తపాతం తర్వాత చూస్తే సుమారు 50 మంది వరకు చనిపోగా సుమారు 200 మంది గాయపడ్డారు. ప్రస్తుతం ఇరు వర్గాల మధ్య కాల్పుల ఒప్పందం కుదిరింది. ఇరు వర్గాలకు చెందిన పెద్ద మనుషులతో పాటు ప్రభుత్వ అధికారులు, భద్రతా సిబ్బంది ఖుర్రం జిల్లాలోని పారా చినార్ ప్రాంతంలో సమావేశమయ్యారు. గత బుధవారం నాడు కొన్ని గంటల పాటు తర్జనభర్జనలు పడ్డ తర్వాత అక్టోబర్ 5వ తేదీ వరకు కాల్పుల విరమణకు ఇరు వర్గాలు అంగీకరించాయి. అప్పటి నుంచి అంతా ప్రశాంతమే. ఇరు వర్గాలు కాల్పుల విరమణకు కట్టుబడి ఉన్నారు. ఒప్పందం తర్వాత నుంచి ఎవరూ చనిపోయినట్లు తమకు సమాచారం లేదని ఖుర్రం డిప్యూటీ కమిషన్ జావేదుల్లా మహసూద్ చెప్పారు. దురదృష్టవశాత్తు ఓ భూ వివాదం పలువురి ప్రాణాలు బలిగొంది. గతంలో కూడా ఇలాంటి సంఘటనలు జరిగాయి. త్వరలోనే అన్నీ సర్దుకుంటాయని మహసూద్ చెబుతున్నారు. ఇందుకు పాకిస్తాన్లో ఖుర్రం ఎక్కడుంది? షియా సున్నీ తెగల మధ్య ఎందుకు ఈ భూ వివాదం? చూద్దాం. ఇక ఖుర్రం జిల్లా విషయానికొస్తే పాకిస్తాన్లో ఓ పర్వత ప్రాంతంలో ఉంది. ఒక పక్క ఆఫ్ఘనిస్తాన్ సరిహద్దు, వాయువ్య ప్రాంతంలో ఖైబర్ పఖ్తూన్ఖ్వా ఉంటుంది. ఇక్కడి జనాభా సుమారు 7 లక్షల మంది. వారిలో 42% మంది షియా తెగకు చెందినవారు. అయితే రాజధాని కాబూల్కు అతి సమీపంలో ఉంటుంది ఖుర్రం పట్టణం. అలాగే ఆఫ్ఘనిస్తాన్కు చెందిన కోస్త్ పాక్తియా, లోగార్, నంగార్హర్ ప్రావిన్స్లకు అతి దగ్గరగా ఉంటుంది. ఆఫ్ఘనిస్తాన్లోని ఈ పట్టణాల్లో షియా వ్యతిరేక సాయుధ గ్రూపులు, ఉదాహరణకు ఐఎస్ఐఎల్, గతంలో ఐసిస్, పాకిస్తాన్ తాలిబాన్ టీటీపీలకు గట్టి పట్టు ఉంది. ఈ ఏరియాలో గతంలో కూడా మైనారిటీ షియా, మెజారిటీ సున్నీల మధ్య ఘర్షణలు జరిగాయి. గత దశాబ్ద కాలంగా ఇక్కడ మిలిటెన్సీ విపరీతంగా పెరిగిపోయింది. తరచూ టీటీపీతో ఇతర మిలిటెంట్ గ్రూపులు షియా కమ్యూనిటీని లక్ష్యంగా చేసుకుని దాడులు చేస్తుంటాయి. స్థానిక అధికారుల సమాచారం ప్రకారం ఇక్కడి ట్రైబల్ లీడర్స్, అంటే షియా మెజారిటీ, సున్నీ మెజారిటీ ట్రైబ్స్ మధ్య భూ వివాదం కొనసాగుతోంది. గత ఏడాది కూడా ఇదే భూ వివాదంలో సుమారు 20 మంది చనిపోయారు. ఈ పరిణామాల నేపథ్యంలో పాకిస్తాన్ మానవ హక్కుల సంఘం ప్రభుత్వాన్ని మధ్యవర్తిత్వం నెరపి సర్దుబాటు చేయాలని కోరింది. లేదంటే హింసకు సాధారణ పౌరులు బలవుతున్నారని ఆవేదన వ్యక్తం చేసింది. పాక్ మానవ హక్కుల పిలుపునకు స్పందించి కేపీ ప్రభుత్వం ఇరు వర్గాల మధ్య రాజీ కుదర్చడానికి ప్రయత్నించింది. శాంతియుతంగా చర్చల ద్వారా సమస్య పరిష్కరించుకోవాలని గత నెల 29న ఒక ప్రకటన జారీ చేసింది. ఇక భూ వివాద విషయానికొస్తే స్థానిక శాంతి కమిటీ సభ్యుడు మహమూద్ అలీజాన్ సమాచారం ప్రకారం ఆయన కూడా జిగ్రా, అంటే స్థానిక కోర్టు లాంటి దాంట్లో సభ్యుడు. గత వారమే ఇరు వర్గాల మధ్య ఓ సమావేశం జరిగింది. షియా మెజారిటీ తెగకు చెందిన మాలికేల్, సున్నీ మెజారిటీ తెగకు చెందిన మాగ్డీ కాలేల మధ్య భూ వివాదం జరుగుతోంది. సున్నీ మెజారిటీ తెగకు చెందిన ఓ వ్యవసాయ భూమి, వాస్తవానికి ఈ భూమి షియా తెగకు చెందింది. ఈ భూమి వ్యవసాయం చేసుకోవడానికి సున్నీ తెగకు లీజుకిచ్చింది. అయితే ఈ భూమి లీజు జూలై చివర్లో ముగిసింది. గడువు ముగిసిన తర్వాత ఈ భూమి షియా తెగకు తిరిగి అప్పగించడానికి సున్నీ తెగ నిరాకరించింది. దీంతో షియా సున్నీల మధ్య పెద్ద యుద్ధమే జరిగింది. ఈ భూమి పారా చినార్ నగరానికి 15 కిలోమీటర్ల దూరంలో బోషెరా గ్రామంలో ఉంది.
ఇరు వర్గాల మధ్య రక్తపాతం జరిగిన తర్వాత ఇరు తెగలకు చెందిన పెద్ద మనుషులు కూర్చుని పరిస్థితిని అదుపులోకి తేవడానికి ప్రయత్నించారు. వెంటనే ప్రభుత్వం జోక్యం చేసుకోవాలని కోరారు. అయితే పాకిస్తాన్ ప్రభుత్వం తీరిగ్గా స్పందించేసరికి అప్పటికే జరగాల్సిన రక్తపాతం జరిగిపోయింది. అయితే ఈ ప్రాంతంలో మిలిటరీ, పారామిలిటరీ దళాలు ఉన్నా వారు కూడా చోద్యం చూశారే తప్ప జోక్యం చేసుకోలేదని స్థానికులు ఆవేదన వ్యక్తం చేశారు. అయితే జిల్లా పోలీసు అధికారి నిసార్ అహ్మద్ ఖాన్ మాత్రం ఈ ఆరోపణలను ఖండించారు. సమాచారం తెలిసిన వెంటనే స్పందించామని చెప్పారు. తమ వద్ద సిబ్బంది తక్కువగా ఉండడంతో పాటు పర్వత ప్రాంతం కాబట్టి తొందరగా చేరుకోలేకపోయామన్నారు పోలీసు అధికారి. అయితే ఈ దాడుల వెనుక పాకిస్తాన్ తాలిబాన్ కానీ ఇతర మిలిటెంట్ గ్రూపుల హస్తం కానీ లేదని, షియా కమ్యూనిటీని లక్ష్యంగా చేసుకునే దాడులు జరగలేదని పోలీసులు చెబుతున్నారు. అయితే ఇక్కడ భూ వివాదంతో పాటు షియా, సున్నీ తెగల మధ్య ఆధిపత్య పోరు కూడా ఆజ్యం పోసింది. ఇది ఇండియా నుంచి 1947లో పాకిస్తాన్ విడిపోయినప్పటి నుంచి ఇరు వర్గాల మధ్య ఆధిపత్యం పోరు కొనసాగుతోంది. గత 7 దశాబ్దాల నుంచి షియా, సున్నీల మధ్య గొడవలు జరుగుతున్నాయి. 2007 నుంచి మొదలైన గొడవలు వరుసగా 4 సంవత్సరాల పాటు కొనసాగాయి. ఈ ఘర్షణలకు గ్రామాలు బూడిదయ్యాయి. వేలాది మంది ప్రజలు తమ ప్రాణాలు అరచేతిలో పెట్టుకుని దేశంలోని ఇతర ప్రాంతాలకు వలస వెళ్లిపోవలసి వచ్చింది. ప్రభుత్వం విడుదల చేసిన గణాంకాల ప్రకారం ఈ భూ వివాదం వల్ల సుమారు 2000 మంది చనిపోగా 5000 మంది వరకు గాయపడ్డారు. కాగా పాకిస్తాన్లో మెజారిటీ ప్రజలు సున్నీ మతానికి చెందినవారు కాగా షియా మతస్థులు మైనార్టీలు. ఇక పాకిస్తాన్లో ఇటు మైనార్టీ హిందువులు, క్రిస్టియన్లు, అహ్మదీయులు, మెజారిటీ సున్నీలు తరచూ దాడులు చేస్తూ ఉంటారు. ఇక పాకిస్తాన్లో ఇటు మైనార్టీ హిందువులు, క్రిస్టియన్లు, అహ్మదీయులపై మెజారిటీ సున్నీలు తరచూ దాడులు చేస్తూ ఉంటారు. అయినా ప్రభుత్వం మాత్రం చోద్యం చూస్తుందే తప్ప జోక్యం చేసుకుని ప్రజల మాన ప్రాణాలను రక్షించడానికి ప్రయత్నించదు. అందుకే సగం దేశం తగలబడిపోతున్న పాక్ ప్రధానమంత్రి నీరోజ్ చక్రవర్తిలా ఫిడేలు వాయిస్తూ కూర్చున్నాడన్న టాక్ తరచూ వినిపిస్తోంది. మరి పాకిస్తాన్ ప్రభుత్వానికి ప్రజల్లో మార్పు ఎప్పుడొస్తుందో అల్లాకే తెలియాలి. సో సాడ్.